మొగుడు అసహాయుడైనా నిస్సహాయుడైనా వెతవైనా నువ్వు వదిలేయి, లేకపోతే వదిలించుకో. కానీ నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యారీ చేసేది మాత్రము ఆ ఇంటి నుంచే, భర్త నుంచే, భర్త తరపునుట బంధువుల నుంచే. వాళ్ళకి నెక్స్ట్ జీవితము ఇటు నుంచి వారసత్వం వస్తుంది తప్ప మన పుట్టింటి నుంచి రాదు సార్. ఎప్పుడు వస్తుంది? వీడు పోతే, లేకపోతే వీడు వదిలేస్తే అప్పుడు ఈ కుటుంబము సపోర్ట్ చేస్తుంది. కానీ నీ భర్త ఉండగానే నువ్వు అందరినీ దూరం చేశావు అని అంటే మాత్రము రేపొద్దున ఒక 40 ఏళ్ళు నీ పిల్లలకు వచ్చిన తర్వాత నీ పిల్లలు అబ్సల్యూట్ ఒంటరి వాళ్ళు అయిపోతారు. నువ్వు ఉండవు అప్పుడు. నీ అమ్మా నాన్న ఉండరు, నీ అన్నల తమ్ములు చూడరు. ఎందుకంటే నీ అన్నల తమ్ములు నువ్వెంత స్వార్థపరురాలువో నీ అన్నదమ్ములు కూడా అంతే స్వార్థపరులై ఉంటారు, నీ కుటుంబం కూడా అంతే స్వార్థపరులై ఉంటారు. నీ పిల్లల్ని ఎంటర్టైన్ చేయరు. బట్ వాళ్ళకి 2 వైపులా ఉండాలి సార్. అమ్మ తరపు బంధువులు ఉండాలి, తండ్రి తరపు బంధువులు ఉండాలి. ఎందుకని అంటారేమో 2 + 2 = 4. నలుగురు అవుతారు అప్పుడు వీళ్ళకి. అదే 2 ఉన్నాయి అనుకోండి సార్, ఈ రెండిట్లో ఒకసారి ఒకటి పోతే వాడికి